శ్రీమాత్రే నమః. ఈరోజు 41వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 40వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ. అధర్మము ప్రబలిపోవుట శ్రీకృష్ణ. అధర్మాభిభవాత్ అంటే అధర్మము ప్రబలిపోవుట అనమాట. కృష్ణ అంటే శ్రీకృష్ణ అని సంబోధిస్తున్నట్టు. ప్రదుష్యంతి నీతి తప్పిన వారై. కుల స్త్రియ కుటుంబంలోని స్త్రీలు. కుల అంటే కుటుంబంలోని స్త్రీలు. స్త్రీలు. స్త్రీషు స్త్రీలు. దుష్టాసు అనైతిక ప్రవర్తన వలన. వార్ష్ణేయ వృష్ణీ వంశస్థుడా అనేసి. ఇక్కడ కృష్ణుంది యాదవ వంశం కాబట్టి అందులో ఉన్న శాఖ, ప్రముఖ శాఖ ఏదైతే ఉందో అది వృష్ణీ వంశం అన్నమాట. అందుకనేసి శ్రీకృష్ణుని వార్ష్ణేయ వృష్ణీ వంశస్థుడా అని ఇక్కడ సంబోధించడం జరిగింది. జాయతే పుడతారు. వర్ణసంకర అవాంఛిత సంతానం. అధర్మము ప్రబలిపోవుట వలన ఓ కృష్ణ కుటుంబంలోని స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణీ వంశస్థుడా అవాంఛిత సంతానం పుడతారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. 42వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.